వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వామపక్ష నేతలు మరియు ఈ నాయకులు మొత్తం అంతా పోరాటం చేస్తున్న నేపథ్యంలో కూటమి కేంద్ర రాష్ట్ర నాయకులు అయితే వీళ్ళపై చేస్తున్న వ్యాఖ్యలపై మనతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కూటమి కేంద్ర రాష్ట్ర నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ఏమంటారు, ఏం చెప్తారు? వాళ్ళు అర్థం చెప్పాము. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా ఒక స్పష్టమైన వైఖరితో ఉంది. వారు ఏది ఏమైనా సరే దీన్ని ప్రైవేటైజేషన్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతూ ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు వారికి ఇష్టం లేకపోయినా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి లొంగిపోతూ ఉన్నారు. మోడీకి జీ హుజూర్ అంటూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దీన్ని ఆపలేకపోయాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే దశలో పయనిస్తూ ఉన్నాడు. కాబట్టి మేము ఇవాళ క్లియర్గా చెప్తా ఉన్నాం, మీరు ఇవాళ తెలుగు ప్రజల వైపు ఉంటారా లేకపోతే మోడీకి జీ హుజూర్ అంటారా మీరు తేల్చుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే స్పష్టంగా మీ వైఖరి కనపడతానే ఉంది. రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి మిట్టల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ కావాలని అడుగుతూ ఉన్నారు. ఆ ఫ్యాక్టరీకి పర్మిషన్స్ ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. అరే మీరు విశాఖ స్టీల్ గురించి మాట్లాడమంటే దాని గురించి మాట్లాడంలే, సిగ్గు లేకుండా మిట్టల్ తరఫున వకాలతా పుచ్చుకొని పోతూ ఉన్నారు. మీరు ఏమైనా వకీళ్ళా అని నేను అడుగుతూ ఉన్నా. మీరు రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ఎంపీలా లేకపోతే మిమ్మల్ని ఏమైనా మిట్టల్ గారు నామినేట్ చేశారా అని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క ఏదైతే ఒక వైఖరి తీసుకుందో ప్రభుత్వ రంగ పాలసీస్ పరిశ్రమలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని దానికి ఒత్తాసుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా ఆ బాటనే పోతూ ఉన్నారు. అందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ఇవాళ ఈ ప్రజా సంఘాల తరఫున రాజకీయ పార్టీల తరఫున కూడా ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు మరోమారు ఆలోచించండి, ఇవాళ జరుగుతున్న పరిణామాలను చూడండి. అంతే తప్ప మీరేదో మేము అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్నాం, దుష్ప్రచారం చేస్తామంటే మేము దుష్ప్రచారం కాదు, మేము ప్రచారం చేస్తాం, పోరాటం చేస్తాం, ఉద్యమాలు చేస్తాం. అవసరమైతే ఢిల్లీ స్థాయి ఉద్యమానికి కూడా శ్రీకారం. పవన్ కళ్యాణ్ చెప్తే మోదీ గారు వింటారు, ప్రైవేటైజేషన్ దిశగా వెళ్ళరు అన్న నేపథ్యంలో వాళ్ళని అడుగుతుంటే వాళ్ళ సమాధానం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉండడం బట్టికే ప్రైవేటైజేషన్ అవ్వట్లేదని చెప్పి ఇప్పటికే వాళ్ళు స్టాండ్ చెప్తున్నారు ఆ విధంగా. కానీ బిహైండ్ ద స్క్రీన్ చేస్తున్నారు. ఏ విధంగా చేసుకోవచ్చు? బ్రదర్, పవన్ కళ్యాణ్ చేయగలిగింది ఏమీ లేదు, పల్లా శ్రీనివాసరావు చేయగలిగింది అంతకంటే లేదు. ఇంకా క్లియర్గా చెప్తాను, ఈ మాధవ్ ఆయన కూడా చేయగలిగింది ఏమీ లేదు. ఏనే చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారు చేయాలి. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పైన నితీష్ కుమార్ పైన వారిపైన ఆధారపడి ఉంది అక్కడ. కాబట్టి వారు పూనుకుంటే ఆగుతుంది, అంతేగాని వీళ్ళు మాట్లాడగలరు తప్ప వీళ్ళు ఏం చేయలేరు. మీరు చూశారు కదా, మన పవన్ కళ్యాణ్ వచ్చాడు, స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడమంటే ఋషికొండ గురించి మాట్లాడుతానంటాడు. ఋషికొండలో పెచ్చులు ఉడిపోయినాయని మీడియా వాళ్ళని తీసుకొని పోతాడు. పెచ్చులు ఉడికిపోతే అది ఉప ముఖ్యమంత్రి సమస్యనా? అది ఎవరో ఆ కింద ఇంజనీర్ చేసే పని అది. ఒకవేళ పెచ్చులు ఉడిపోయింటే ఎవరి మీద యాక్షన్ తీసుకోండి, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. అది దానికి మినిస్టర్ కూడా అవసరం లే. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది, లాభాల్లో లేదంటున్నారు. అలాంటిది మిగతావన్నీ కూడా చాలా ప్లాంట్లు ఉన్నాయి. ఇంకా అదాని దీన్ని ఎందుకు తీసుకోవాలంటే దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇలా స్టీల్ ప్లాంట్లో నష్టాలు ఉన్నాయంటే నష్టాలు ఎందుకున్నాయో ఆలోచించు. కార్మిక నాయకులందరూ కూడా చెప్తా ఉన్నారు కదా, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి, తర్వాత ఇతరత్ర దానికి ఏం చేయాలో చేయండి, నిలబెట్టండి. వాళ్ళ లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీ అందరితో ఉంటే విశాఖ బ్రాండ్, అసలు విశాఖ స్టీల్ అంటేనే ఒక బ్రాండ్. టాటా స్టీల్ ఎట్లో విశాఖ స్టీల్ అంత బ్రాండ్. దాన్ని కాపాడుకోకుండా దానికి ఏం చేయాలని ఆలోచించకుండా దాన్ని ఏ రకంగా ప్రైవేట్కి అప్పచెప్పాలి, ఎట్లా ఉద్యోగస్తులు తొలగించాలి, ఎట్లా డిపార్ట్మెంట్లు ప్రైవేట్కి ఇవ్వాలని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది మీ దుర్బుద్ధి ఏమిటో, మీ దురుద్దేశం ఏమిటో అర్థమవుతూ ఉంది. కాబట్టి నేను అనేది ఏమంటే విశాఖ స్టీల్లో కానీ మరో దాంట్లో కానీ లాభాలు ఎందుకు వస్తున్నాయి, నష్టాలు ఎందుకు వస్తున్నాయి, దాన్ని మీరు పరిశోధించి చేయాలి తప్ప మీరు అది చేయకుండా టోటల్గా ప్రైవేట్కి అప్పచెప్తా ఉంటే మాత్రం దాన్ని అంగీకరించే సమస్య లేదు. సార్, ఫైనల్గా మీరు ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే మీ ఉద్యోగ కార్యదర్శి ఎలా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానిచ్చే సమస్య లేదు. ఇవాళ అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. రేపు 12వ తేదీ నాడు రాష్ట్ర స్థాయి నాయకులతో కూడా చర్చించి ఒక సమన్వయంతో రాబోయే రోజుల్లో 26 జిల్లాల రాష్ట్ర స్థాయి ఉద్యమానికి శ్రీకారం చుడతాం. అవసరమైతే ఢిల్లీ వరకు కూడా దీనికి వెళ్తాం.
ఇది ప్రధానంగా స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే ఈ తీవ్ర స్థాయికి అయితే మా ఉద్యోగం తీసుకెళ్తాం, ఎట్టి పరిస్థితుల్లోనే ఈ విషయంలో వెనక తగ్గేదే లేదు అంటున్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈ రామకృష్ణ. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.